అందరికీ విస్తొచ్చేసింది. కాస్కతో నాకు వార్తలు పట్టుకొచ్చేసింది. ఈ నెల 20 తారీఖు బుధవారం నాడు దేశంలో ఉన్న మెడికల్ షాపులన్నీ బంద్ పెడుతున్నట మెడికల్ షాపుల సంఘాలోళ్ళు. మందు గోళీల కంపెనీల సపోర్ట్ తోటి ఆన్లైన్లో అగ్వసగ్వకే మందులు అమ్ముతున్నారు. గట్లయితే మా దుకాణాలు బంద్ అయితే ఎంబటే ఆన్లైన్ మందులు అమ్ముడు బంద్ చేయాలి అని జంగులేపుతుర్రట. మరెవరన్నా రోజు మందు గోళీలు వేసుకునేటోళ్ళు ఉంటే ముందే స్టాక్ తెచ్చి పెట్టుకోర్రి, సరేనా? మళ్ళా చెప్పలేదనద్దు. ఇది ఇట్లా పెడితే ఇవాళ స్మార్ట్ వార్తలల్లా ముందుగా ఏం చేద్దాం, హెడ్లైన్స్ చూసేద్దామా? కాపాయానికి దిగిర్రు పెద్ద పెద్ద లీడర్లు. మోదీ సార్ ఇచ్చిన సలహాలను తూచ తప్పకుండా పాటిస్తుర్రు. గ్యాస్ ఆటోకు పోలీసోళ్ళ సెక్యూరిటీ, లేకపోతే ఎగబడి ఎత్తుకపోవుడు గ్యారెంటీ. సర్కారు కొలువులు ఇస్తామని చేసిర్రట మోసం, జాబ్ వచ్చినట్టే అని గుంజిండట లక్షల పైకం. దావుకాన బెడ్డు మీన్నే జరిగింది లగ్గం, పీటలెక్కాల్సిన పెళ్లి పిల్లకు వడదెబ్బ తగిలిందట పాపం. అబ్బా ఎంత మార్పు, ఎంత మార్పు! అసలు కళ్ళు నలుసుకొని చూసినా నమ్మలేనంత మార్పు వచ్చింది పోర్రి. మన ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, పార్టీల అధ్యక్షుల సొంటి పెద్ద పెద్ద లీడర్లు మందిలెక్క కలిసి తిరుగుతారా? కార్ల కాన్వాయిలు, గన్మెన్లు, పోలీసోళ్ళ ఎస్కాట్ల నడుమ తిరిగేటోళ్ళు కదా. ఏదన్నా పనివాడి కలుద్దామన్నా, కనీసం ఎట్లుంటారో చూద్దామన్నా కనబడకపోదురు. కానీ మన ప్రధానమంత్రి మోదీ సారు పుణ్యమా అని మన లీడర్లు కూడా మన లెక్క అందరితోటి కలిసి తిరుగుడు మొదలుపెట్టిర్రు. ఆవు సిటీలో మెట్రో రైలు ఎక్కితే మీ ఎంపీ గారో ఎమ్మెల్యే గారో మీ పక్కకే నిలబడి మీతో పాటే వస్తుండొచ్చు. కూరగాయలు కొందామని మార్కెట్కు నడుచుకుంటూ పోతుంటే మీ పక్క పొంటే గౌరవ మంత్రి గారు నడుచుకుంటూ పోతుండొచ్చు. అంత మారిపోయింది కథ. ఏంది పొద్దుగాల కలవడ్డదా ఏంది పిల్లకు అనుకుంటున్నారులే. అంత లేదమ్మా, నేను చెప్పేది నిజంగా అవుపడుతున్న నిజాలే. మెట్రో రైళ్ల కామన్ పబ్లిక్ తోటి కలిసిపోతున్న తెలంగాణ కమలం పార్టీ అధ్యక్షుడు రామచంద్రరావు సారు. సైకిల్ దొక్కుకుంటా ఇంటికాడికెళ్ళి పార్టీ ఆఫీస్కి పోతున్న ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర సారు. ఎలక్ట్రిక్ స్కూటీ మీద నియోజకవర్గ అభివృద్ధి పనుల శంకుస్థాపనలకు పోతున్న నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ సారు. కార్ల కాన్వాయ్ని పక్కకు పెట్టి సోలోగా పోతున్న తణుకు ఎమ్మెల్యే అరుమిల్లి రాధాకృష్ణ సారు. కొత్త ఎలక్ట్రిక్ కారు కొనుక్కొని సింగిల్ గా తిరుగుతున్న ఎమ్మెల్సీ సోము వీర్రాజ్ సారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు దేశ ప్రజలను ప్రేరేపిస్తూ చేసినటువంటి విజ్ఞప్తికి అనుగుణంగా ఎలక్ట్రిక్ వాహనాన్ని తీసుకోవడం, వారి యొక్క ఆలోచనకు అనుగుణంగా ముందడుగు వేయడం జరిగింది. రోడ్డు మీదంగా నడుచుకుంటూ ఆఫీస్కి పోతున్న బీహార్ సీఎం సమ్రాట్ చౌదరి సారు. రిక్షా ఎక్కి అసెంబ్లీకి పోతున్న రాజస్థాన్ ఎమ్మెల్యే గారు. కరెంటు ఛార్జింగ్ రిక్షా ఎక్కిపోతున్న సెంట్రల్ మంత్రి అర్జున్ రామ్ మెఘవాల్ సారు. ఇంటికాడికెళ్ళి పోలీస్ టౌన్ కు నడుచుకుంటూ డ్యూటీకి పోతున్న కర్నూలు 1 టౌన్ సిఐ మారుతి శంకర్ సారు. వీళ్ళే కాదు, బీజేపీ పార్టీ లీడర్లు, ఎన్డీఏ గ్రూప్ భాగస్వామ్య పక్షాల లీడర్లు, కొంతమంది అధికారులు ప్రధాని మోడీ సార్ ఇచ్చిన పొదుపు సూత్రాలను తూచా తప్పకుండా పాటిస్తున్నారు. గిట్లా అందరు ఆచరిస్తే బాగుంటుందని కూడా చెప్తున్నారు. పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ వాడాలి, కాన్వాయ్లో ఉన్న కార్లను తక్కువ చేయాలి, ఉన్న కార్లను బండ్లను కూడా ఎలక్ట్రిక్ ఛార్జింగే వాడాలని గట్టి నిర్ణయమే తీసుకున్నారు. అట్లనే వారానికి ఒక్కనాడు నో వెహికల్ డేను పాటిస్తున్నారట. అందరినీ పాటించమని కోరుతున్నారు. అట్లనే బంగారం కొనుడు బంద్ పెడుతున్నారట. ఇళ్లలో వండుకునే వంటలల్లో నూనెలు కూడా తక్కువ చేస్తున్నారట. ఫారెన్ టూర్లే కాదు, పక్క రాష్ట్రం టూర్లు అంతెందుకు, అక్కేరుంటే తప్ప పక్కూరికి కూడా పోవద్దని నిర్ణయం తీసుకున్నారట. అబ్బా ఎంత మార్పు వచ్చిందో చూడు మన లీడర్లు, అధికారులకు. 2 రోజుల సంది ఎంత పెట్రోల్ డీజిల్ ఆదా అయిందో, ఎంత ఖర్చును పొదుపు చేయగలిగినరో కానీ వీళ్ళిట్లా పొదుపు సూత్రాలను పాటిస్తుంటే అప్పట్లో వచ్చిన అహనా పెళ్ళంట సినిమాల కోట శ్రీనివాస్ సారు, రాజేంద్ర ప్రసాద్ సార్లు కలిసి చేసిన గీ సీనే యాదొస్తుందట
కొంతమందికి. పెట్రోల్ డీజిల్ రేట్లు పెరగబోతున్నాయని వారం కిందనే హింట్ ఇచ్చింది కదా ప్రధాని మోడీ సారు. సార్ అట్లా చెప్పినట్టుగానే నిన్నటి సంది రేట్లు పెరిగినాయి. అయితే మోడీ సార్ అట్లా ఇచ్చిన సలహాలను పాటించకుండా అగు అట్టెట పెంచుతారు మీరు అని కారాలు మిరియాలు నూరుకుంటా పనులు పటపట కొరుకుతున్నారు లీడర్లు కొందరు. ఇట్లా ఎన్నికలై ముఖ్యమంత్రి కూడా ప్రమాణం స్వీకారం చేయకముందే నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశ ప్రజలకు, ముఖ్యంగా తెలంగాణ ప్రజలకు పెట్రోల్ డీజిల్ ధరలను పెంచి మరొకసారి అన్యాయం చేసింది. ఫ్యూయల్ రేట్లు కేంద్ర ప్రభుత్వం అబ్రామంగా పెంచేసింది. దేశవ్యాప్తంగా సామాన్య ప్రజాధికారిని లూటు చేయడం ఒకటికానే కాదు. కానీ మార్పు మంచిదే, పొదుపు అంతకంటే మంచిదే. కానీ ఒక్కనాటి భాగవతం లెక్కనో, మూడొద్దుల మురిపం లెక్కనో, పబ్లిసిటీ కోసమో కాకుండా ఎప్పటికి ఇట్లనే మెయింటైన్ చేస్తే మంచిగుండు ఈ లీడర్లంతా. వీళ్ళని చూసి పబ్లిక్ కూడా మారిపోతుండే. పోలీసు సెక్యూరిటీ ఎవరికి ఉంటుందో వల్ల ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, మంత్రులకు, ముఖ్యమంత్రులకు, పెద్ద ఆఫీసర్లకు, జడ్జిలకు, గవర్నర్ అసొంటి పెద్ద పెద్దోళ్లకు పోలీస్ బందోబస్తు ఉంటుంది. వాళ్ళ మీద ఈగ దోమలు వాలకుండా చూసుకుంటారు సెక్యూరిటీ వాళ్ళు. కానీ భారతదేశ చరిత్రల్ని ఎన్నళ్ళేనంత ఇచ్చెంద్రమైంది మైబాద్ జిల్లాల. గ్యాస్ సిలిండర్ల ఆటోలకు పోలీస్ బండ్లే ఎస్కాటుకు వచ్చినాయి అంటే ఇచ్చెంద్రం కాకుంటే ఏంది చెప్పుర్రి. దేశంలో అర్ధరాత్రి ఆడపిల్లలు రోడ్ల మీద తిరిగే స్వేచ్ఛనే కాదు, పట్టపగలు గ్యాస్ సిలిండర్లు కూడా స్వేచ్ఛగా డెలివరీ చేసినప్పుడే దేశానికి అసలైన స్వాతంత్రం వచ్చినట్టని చెప్పేటోడేమో గాంధీ తాత గిన బతికుంటే. చూస్తురా, గ్యాస్ సిలిండర్ల లోడ్ తోటున్న ఆటోలకు ముందొక పోలీస్ బండి, వెనుకొక పోలీస్ బండి ఎట్లా ఎస్కార్ట్గా పోతున్నాయో. మహబూబాద్ జిల్లా పెదముప్పారం కాడ కానొచ్చింది వింత. ఈ గ్యాస్ ఆటోలకు 2 ఎస్ఐలు సెక్యూరిటీకి వచ్చిరంటే గ్యాసుకు ఎంత ముప్పు పరిస్థితులు వచ్చినాయో చూడురి. ఇవేం పైసలు కొంటబోతున్న బండ్లు కాదు, బంగారం లోడుతోటి పోతున్న బండ్లు కాదు, వీవీఐపీల ఇళ్లలో తీసుకుపోయే మాలు కూడా కాదు. గ్యాస్ బూటీలకు ఇట్లా 2 ఎస్ఐలు సెక్యూరిటీకి వచ్చుడేంది. ఇరాన్ కాడ ఆర్మూజ్ కాలువల మన నేవీ దళం షిప్పులకు ఎస్కార్ట్కి వచ్చి సెక్యూరిటీ ఇచ్చిందంటే ఓ అర్థం ఉన్నది. అసొంటిది ఇంటింటికి తిరిగి ఇచ్చే గ్యాస్ సిలిండర్లకు ఇట్లా పోలీస్ సెక్యూరిటీ ఏంది. అందులో ఏమైనా నిజాం నగలు ఉన్నాయా, కోహినూరు డైమండ్ ఉన్నదా అంటే అంతకు మించి అంటున్నారు పోలీసు వాళ్ళు. గ్యాస్ కొరత చేయబట్టి గ్యాస్ బండి ఏడ కనబడితే ఆడ నడిమి ఇట్లా ఆపి జనాలు గ్యాస్ ఆటోల మీద ఎగబడి సిలిండర్లను దొరికినట్టు బరుక్కపోతున్నారట. ఇక దాంతో బుకింగ్ చేసుకున్న వాళ్ళకి సిలిండర్లు డెలివరీ చేసుడు చాలా కష్టమైపోతున్నది. అందుకే ఛత్రపతి సినిమాలో చిన్నపిల్లలను బాజీరావు గ్యాంగుకు దొరకకుండా పడవ కింద దాస్తాడు చూడు ఒక ఆయన. అవి అట్లా సిలిండర్లకు పోలీస్ బందోబస్తు ఇచ్చి డెలివరీ చేపిస్తున్నారు గ్యాస్ ఏజెన్సీ డీలర్ వాళ్ళు. అందుకే అనేది స్వతంత్ర భారతదేశంలో ఆడపిల్లలకే కాదు గ్యాస్ బూటీలకు కూడా రక్షణ లేదు చూడు ఇప్పుడు. ఇవాళ రేపట్ల సర్కారు కొలువులు రావాలంటే తల కిందికి కాళ్ళు మీదికి పెట్టి తపస్సు చేసినంత కష్టమైన పని. తపస్సు చేస్తే దేవుడన్న దిగస్తాడేమో కానీ కష్టపడి పరీక్ష రాయంగానే కొలువు వస్తుందన్న గ్యారంటీ ఉండదు. అసోంటిది సెంట్రల్ గవర్నమెంట్ కొలువులు ఖాళీగా ఉన్నాయి. ఎంబటే మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ పట్టుకొని ఇంటర్వ్యూకు హాజరుగమ్మని ఇంటికి లెటర్ వస్తే ఎట్లా అనిపిస్తుంది? లాటరీ టికెట్ కొనకుంటేనే 10 కోట్ల రూపాయల జాక్పాటు తగిలినట్టు అనిపిస్తుందా లేదా? పాపం గీ నిరుద్యోగులకు కూడా గట్నే అయిందట. ఉద్యోగాలు ఇస్తామని ఉత్తరాలు పంపించి పైసలు గుంజి లాస్ట్కు ఉత్తకతే అని చేసిర్రట. ఇంతకెవడో ఆ మోసగాడు. ఆంధ్ర ఆరోగ్య శాఖల నర్సు, స్టాఫ్ నర్సు, అటెండర్ పోస్టులు ఖాళీ ఉన్నాయి. వెంటనే మీ సర్టిఫికేట్లు పట్టుకొని 15 తారీఖు నాడు పొద్దుగాలనే గుంటూరు మంగళగిరి ఏపీ ఐఐసిసి బిల్డింగ్ల ఇంటర్వ్యూలకు హాజరు కావాలని చెప్పి గిట్ల ఉత్తరాలు పంపిండట నిరంజన్ రెడ్డి అనటోడు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ పేరు, సెంట్రల్ సర్కారుల లోగోలను చూసి అబ్బాయి నిజమే కావచ్చని నమ్మిరట వీళ్ళంతా. కొందరు అయితే కొలివిస్తామని చెప్పినోనికి 1,000 లక్షలే సమర్పించుకున్నారట. నాది 75,000, నిన్న 3 లక్షలు పోయిందంట. దాని తర్వాత ఎవరో 70,000 చెప్తున్నారు. ఇంకా ఎంతమంది డబ్బులు ఇచ్చినారో తెలియదు. ఎవరు చెప్పలేదు అమ్మ, డబ్బులు చెప్పుకొని వాళ్ళు ఉన్నారు. అందుకే అందరు ఎవరో ఇట్లాంటి జరగకూడదు, ఎవరికి జరగకూడదు. ఈ అన్నగారు 75,000 సమర్పించుకున్నట్ట ఇలా ఇంటామెకు ఉద్యోగం కావాలని. మొన్న వచ్చిన వాళ్ళు అయితే ఏకంగా 2,80,000 సమర్పించిరట. ఇట్లా ఎంతమంది ఎన్ని వేలు ఎన్ని లక్షలు పంపిండ్రో ఆన్లైన్లో ఆ నిరంజన్ రెడ్డి అనటోనికి. అవ్వక్క నువ్వెంత పంపించినావు? అయితే మాకు ఈ నోటిఫికేషన్ అఫీషియల్ గ్రూప్ నుంచి వచ్చింది సార్, డాక్టర్స్ గ్రూప్ నుంచి వచ్చింది. సో డాక్టర్స్ గ్రూప్ నుంచి వచ్చిందంటే ఎవరు కూడా ఫేక్ అని మాత్రం అనుకోరు. మేము కూడా అలాగే అనుకోని చెప్పి అప్లై చేసాము. చేసినాక మాకు మెయిల్ ద్వారా వచ్చిందండి, కాల్ లెటర్ అయితే వచ్చింది. ఓకే కాల్ లెటర్ వచ్చింది కదా అని చెప్పేసి 1 మంత్ తర్వాత మేము ఇంటర్వ్యూకి వచ్చాం. ఇక్కడికి వచ్చాక మొత్తం ఫేక్ అని చెప్తున్నారు.
అంత నిజమే అనుకొని ఉత్తరాలు ఫోన్లలో వచ్చిన మెయిల్స్ పట్టుకొని వస్తే అంత బుర్రకతేనని తేలింది ఇక్కడ. అవన్నీ నకిలీ లెటర్లే. మేమైతే ఎవ్వరికి ఎసొంటి లెటర్లు పంపలే, కొలువులు ఉన్నాయని రమ్మని చెప్పలేదని ఆరోగ్య శాఖ ఆఫీసు వాళ్ళు తేల్చిరట. నయం ఈ అక్కయితే పైసలేం పంపలేదట. మరి వీళ్ళందరి నెంబర్లు అడ్రస్లు వానికి ఎట్లా దొరికినాయి? అసలు ఆ మనిషి ఎవరు? డైరెక్ట్ గా సర్కార్ ఆఫీసు అడ్రస్ ఎట్టిచ్చిండు అనేది చిత్రం అనిపిస్తుంది. మళ్ళీ అఫీషియల్ గా డాక్టర్ల గ్రూప్ లో కూడా ఈ మెసేజ్ వచ్చిందట. మరి ఇంతన్నా అనుమానం రాకుండా భలే మేనేజ్ చేసిండు ఆ మోసగాడెవడో. జర ఆడెవడో కనిపెట్టి మింగిన పైసలు కక్కిస్తే మళ్ళా గిట్లా ఎవ్వరిని మోసం చేయకుండా ఉంటుండేనేమో. పెళ్ళంటే ప్రతి ఒక్కరికి జీవితాంతం యాదుకుండే మధుర జ్ఞాపకం. అందుకే ఎవ్వరి తాకత్కు తగ్గట్టు వాళ్ళు పెళ్లిళ్లను ఫంక్షన్ హాల్లో చేస్తుంటారు. డెస్టినేషన్ వెడ్డింగ్స్ అని వేరే రాష్ట్రాలకు దేశాలకు పోయి కూడా ఈ మధ్య పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు ఇంకొంతమంది. ఇక సాదాసీదాగా ఉండాలనుకునేటోళ్ళు రిజిస్టర్ మ్యారేజ్లు చేసుకుంటుర్రు. దేవుని సన్నిధిలో పెళ్లి కావాలని ఇంకొంతమంది దేవుని గుళ్ళల్లో పెళ్లిళ్ళు చేసుకుంటుర్రు. ఇంకా బీదరికంలు ఉన్నోళ్ళు, లీడర్లు, స్వచ్ఛంద సంస్థలు చేసే సామూహిక వివాహాల కార్యంలో పెళ్లిళ్ళు చేసుకుంటుర్రు. కానీ ఒక ఆడ మాత్రం పేషెంట్ బెడ్డే పెళ్లి పీటలు అయినాయి, పల్స్ మిషన్ బీప్ సౌండ్లే పెళ్లి మంత్రాలైనాయి, గ్లూకోజ్ పైపులే బాషింగాలైనాయి, ఐసీయూ రూమే పెళ్లి మండపం అయింది. మనమో స్క్రిప్ట్ రాసుకుంటే దేవుడో స్క్రిప్ట్ రాసుడంటే ఇదేనేమో. అందరి లెక్కనే పెళ్లి మండపంలో లగ్గం చేసుకోవాలని ఆశపడ్డారు, కానీ ఐసీయూ బెడ్ మీద లగ్గం చేసుకున్నది జంట. ఉత్తరప్రదేశ్లో ఉన్న గోరఖ్పూర్ కాడైంది ఈ ముచ్చట. పూజా యాదవ్ అనే బుజ్జికి పెళ్లి నాడే వడదెబ్బ తగిలి దావకంలో పడ్డది పాపం. ఇక పెళ్లి ముహూర్తం దాటిపోనియొద్దని పిల్లగాడు సన్నీ యాదవ్ తోటి పెద్దలంతా కలిసి నుదుటి మీద కుంకుమ బొట్టు పెట్టించి దావకాన బెడ్ మీదనే పిల్ల మెడల పుస్తకం కట్టించి లగ్గం చేసిరు. అయితే పెళ్లి నాడే పిల్లకు ఎల్ఎల్బి పరీక్ష ఉండేనట. పొద్దుగాల పరీక్ష రాసి ముహూర్తం టైంకు మండపంకి వస్తా అని పరీక్ష రాయబోయిందట. ఇక పరీక్ష రాసి బండి మీద మండపానికి తీసుకొస్తుంటే ఇక నడిమిట్ల ఎండ తగడుకు వడదెబ్బ తగిలింది. రాగానే కుప్పగూలిందట. అయ్యో బిడ్డ ఏమైందో అని ఇంటోళ్ళు దవాఖాన కేసుకపోయారు. ఇక దవాఖానలో డాక్టర్లు బుజ్జికి వడదెబ్బ తగిలిందని గ్లూకోజులు పెట్టిరు. 2 రోజులు బెడ్డుకుంటే కోలుకుంటుందని చెప్పారు. అయ్యో అనుకున్న టైంకు పెళ్లి కాకుంటే ఎట్లా అని 2 కుటుంబాల వాళ్ళు ఇక బుగులు పడ్డారు. పిల్లకు దేవుని దయతోటి పెద్ద గండం ఏం కాలేదు కాబట్టి ఈ పెళ్లి ముహూర్తం పెట్టుకున్న నాడే పెళ్లి చేద్దామని 2 కుటుంబాల వాళ్ళు మాట్లాడుకున్నారట. ఇక డాక్టర్లకు చెప్తే వాళ్ళు కూడా సరే అన్నారు. ఇక పెళ్లి బట్టలతోటే పెళ్లి పిల్లగాన్ని దవాఖానలో ఐసీయూ రూమ్లోకి తీసుకొచ్చిరు. పిల్ల మెడల పుస్తకం ఇచ్చి బొట్టు పెట్టించారు. ఇక 2 కుటుంబాల వాళ్ళు కండ్ల పొంటి గార్చిన ఆనంద బాష్పాలే వాళ్ళకి అక్షింతలైనాయి. దావకాన్ల మిషన్ల సౌండ్లే మంత్రాలైనాయి. ఐసీయూ రూమే వాళ్ళ కళ్యాణ మండపం అయిపోయింది. డాక్టర్లు నర్సులే చుట్టాలు అయిపోయారు. ఇక ఈ వార్తనేమో దేశమంతా వైరల్ అయిపోయింది. నిన్ని అలా ఏమన్నా పొలంలో కూలి పనికి పోతే పని అయిపోయినాక కూలీ పైసలు కరెక్ట్గా ఇస్తారు అన్న గ్యారెంటీ లేదు. నెలంతా కష్టపడి కొలువు చేసినా ఉద్యోగులకు జీతాలు ఎగ్గొట్టే ప్రైవేట్ కంపెనీలు, ఆఫీసులు కూడా ఉంటాయి. ఏండ్లకేండ్లు గొడ్డు షాకిరి చేసినా బానిస బతుకులేదప్ప అయ్యో పాపం కదా అని మన కోసం కష్టపడుతున్నారు. వాళ్ళని మనమే ఆదుకోవాలి. మనకు వచ్చిన రూపాయల ఓ పావుల మందం పనోళ్ళ కన్నా వంచాలా అన్న సోయకుడు ఉండదు. అందరు అట్లుండరు, కానీ పనోళ్ళంటే మనోళ్ళే అనుకొని వచ్చిన లాభాలను పంచిపెట్టే గిసోంటి మంచోళ్ళు కూడా ఉంటారు ఆడాడ. ఇక చూస్తున్నారా ఈ ఆసామి ఏం చెప్తుండో. సంది తన పొలంలో నమ్మకంగా పనిచేస్తున్న కూలీలకు తలా ఓ 2 లక్షల చొప్పున పంచిపెట్టింది. ఇట్లా మొత్తం 14 మందికి కలిపి 28 లక్షలు పంచిపెట్టిండట. ఈ రైతన్న పేరు సత్తి భాస్కర్ రెడ్డట. తూర్పుగోదావరి జిల్లా దుల్లా అనే ఊళ్ళో ఉంటాడు. ఎన్ని ఎకరాల పొలం ఉందో గానీ 30-35 ఏళ్ల సంది ఈయన పొలాలల్లో కూలీ పని చేస్తున్న వాళ్ళందరూ రుణం తీసుకుంటూ ఇట్లా చేసిన పనికి జీతం కూలి పైకమిచ్చుడే కష్టం అంటే వచ్చిన లాభాలలో పాలు వంచిండి ఇట్లా. అయితే నిన్న ధవళేశ్వరం బ్యారేజ్ కట్టించిన సర్ అర్ధర్ కాటన్ జయంతి ఉండేనట. ఇలా గోదావరి జిల్లాలు పచ్చగా కలకల్లాడుతున్నాయంటే ఆ కాటన్ దొర కట్టించిన బ్యారేజే కారణం అని చెప్పి తలుచుకుంటా ఆయన విగ్రహాన్ని కడిగి దండలేసి దండాలు పెట్టిండు. అట్లనే ఈ కూలీలకు పైసలు వంచిండు అన్నట్టు. దీర్ఘకాలం నుంచి చేసినటువంటి కూలీలకి
ఒక్కొక్కరికి 2 లక్షల చొప్పున ఈ రోజు నేను ఆర్థిక సాయాన్ని అందజేయడం జరుగుతుంది. అంత మేలు చేసిన ఆ కాటన్ దొరకు తిరిగేం ఇయ్యలేకపోయినా ఆయన పేరు మీద ఇట్లా పేదోళ్ళకు సాయం చేసుడైతే సూపర్ కదా. గొప్పోనివి స్వామి నువ్వైతే. ఓ వారం కింద ఊళ్ళ నుంచి వస్తుంటే మా అమ్మ అయితే పెరట్ల వండిన 5-6 తీర్ల కూరగాయలు పంపించింది. అన్ని తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్టి రోజుకోటి పోతాం పెడుతున్నాం. ఇప్పుడైతే మంచిగానే ఉన్నది కానీ అవి అయిపోతే ఎట్లనో ఏందో అని మస్తు బుగ్గులు పుచ్చుకుంటుంది. అగో ఎందుకంత భయం? అట్లా పోతే అంగట్లో లేవా ఏంది అయిపోతే? ఎందుకు అట్లా అనుకుంటున్నారులే. కొనేటందుకు పానం దరియాలే కదా, గా తీర్లు ఉన్నాయి మరి రేట్లు. ఇప్పటికే ఆదివారం నాడు బొక్కగోరికే భాగ్యం లేక చికెన్ రేటు పెరిగిందని దవడలని వీకుతున్న పబ్లిక్కు ఇప్పుడు కూరగాయల రుచి కూడా తలగకుండా అయిపోయింది కదా. కాయగూరల రేట్లను మందలిస్తే గుండెలు గుబేలు అంటున్నాయి. రేట్లు పాడైపోను. టమాటాలు కిలో 50 మీద ఎక్కినాయి. దొండకాయలు బెండకాయలు కూడా సెంచరీ కొడుతున్నాయి. మేము కూడా మోతేవార్లమే అని పచ్చిమిరపకాయలు కూడా బగ్గున మండుతున్నాయి. చిక్కుడుగాయ అయితే నన్ను కొనే స్థాయి ఉన్నదా మీకు అని జనాల ఎకనామిక్ సిచ్యువేషన్ ని ఎక్కిరిస్తున్నది. అంటే వాళ్ళు కూడా ఏంటంటున్నారు అంటే నీళ్ళు అవైలబిలిటీ లేదు కాబట్టి పంటలు ఎక్కువ వస్తలేవు, ఎండలతోటి బాగా ఇబ్బంది అవుతుంది అని అంటున్నారు. అమ్మబోతే అడవి కొనబోతే కొరివి అన్నట్టు తయారైంది పరిస్థితి. పంట వండుడు తక్కువైంది, డిమాండ్ ఎక్కువైంది. ఇక వానాకాలం సురువై మళ్ళా పంట చేతికి వచ్చే వరకు రేట్లు ఇట్లనే పిరమవుడు ఎన్నడసందో ఉన్నదే కదా. కాకుంటే ఈసారి ఎండలు ఎక్కువ ఉండేపాటికి పంట తక్కువ వస్తున్నదట. అందుకే రేట్లు బాగా బాణం దరియకుండా పిరమైనాయని అంటున్నారు అమ్మేటోళ్ళు కూడా. టమాటా 600కు బాక్సు అంటే మనకే 25 పడుతుంది, 30 పోతున్నాయి అటు చిల్లరగా. మిర్చి 50-60 కాంట. ఇక ఆకుకూరలు చూద్దా పాలకూర 100-80 అట్లా ఎత్తురు. బాగానే పిరమి ఉన్నాయి కూరగాయలు. అర్ధ కిలో ఏది కూడా 50-60 రూపాయలకు తక్కువ ఉంటలేదు. ఇక కిలకు 100 మీదకే రేట్లు దుంకుతుండే వరకు జనాలు కిలో కొందామని వచ్చి అర్ధ కిలోకే సాలించుకుంటున్నారు. కూరగాయలు కూడా బాగా రేట్లు ఉన్నాయి. ఏది కానీ 100కు పైన 120 అన్ని రేట్లు ఎక్కువనే ఉన్నాయి రేట్స్. ఆకుకూరలు కూడా చూడరాదు. ఈ కట్టకు 10 ఉండేది, ఇప్పుడు 20 పెడితే కానీ 4 పూసలు వస్తున్నాయి అంతే. ఆకుకూరలు 20 రూపాయల కట్ట వచ్చే పరిస్థితి లేదు. ఆకుకూరలు కూడా ధరలు బాగానే పెరిగినాయి. రెగ్యులర్గా దొరికే టమాటాలు కూడా ధరలు పెరిగినాయి. ఇది ఇట్లున్నదా, గాలి ఉన్నప్పుడే తూర్పార పట్టుకోవాలన్నట్టు రేట్లు ఉన్నప్పుడే లాభం చూసుకోవాలని బేరగాళ్ళు దళారోళ్ళు కూడా తూర్పార పోసుకుంటున్నారు. మరిగా ధరలు ఇట్లనే పెరిగితే మా వద్ద కూరగాయలు కొనేందుకు బ్యాంకు లోన్లు ఇవ్వబడును, బంగారం కుదబెట్టుకొని కూరగాయల లోన్లు తక్కువ వడ్డీకే ఇవ్వబడునని రేపటి రోజులలో అంగట్ల బ్రాంచులు తెరిచినా తెరుస్తుండొచ్చు అని మజాకులు ఆడుతున్నారు ఇక కూరగాయలు కొనేందుకు పోయినోళ్ళు. ఇవి స్మార్ట్ వార్తలు. రేపు మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు ఏం చేస్తారు? చూస్తూనే ఉండుర్రి TV9.